ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వస్తారని ఆయనతో చెప్తున్నాడు. ఒకడు ఏమంటున్నాడంట, ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను. ప్రసన్న కూడా ఏమన్నాడంటే, సాఫ్ట్వేర్ వద్దయ్యా నీతోనే ఉంటానని మానేశాడు. సాతాను ఏం చేశాడు, ఆశ పెడతాడు కదా, ఏమని స్టెనోగ్రఫీ ఇచ్చాడు ఉద్యోగం గవర్నమెంట్. ఒకవేళ దేవుడు చూస్తున్నాడు పోతాడా అని, పోతాడా, పోలే. ఇంకోటి ఇచ్చాడు, జూనియర్ అసిస్టెంట్ ఇచ్చాడు, పోలే. ప్రియులరా, ఇదిగో ఒకడు ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను. ప్రసన్న ఎంత ప్రార్థనాపరుడంటే, ఆ 2 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన సంగతి ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొద్దని మాట తీసుకున్నాడు మా దగ్గర. ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రుల మనసు ఉద్యోగం చేసుకుంటానైనా సేవ చేయొచ్చు అనే మాట రావచ్చు, లేదా సేవకులకు సపోర్ట్గా ఉండని చెప్పవచ్చు. కానీ పట్టుకున్నది ఏంటంటే, ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన జీవగ్రంథాన్ని పట్టుకున్నాం. ఇది బరువైందనో, బాధ అయిందనో, కష్టమైందనో దింపడానికి లేదుగా. శక్తి ఆయన ఇస్తాడు, బలం ఆయన ఇస్తాడు. తన మోకాళ్ళకి కంతులై చీముగారిన ప్రార్థన ఆగడంలా. హల్లెలూయా. ఎంత ఎండండి, మొన్న నైట్ కూర్చొని వర్క్ చేస్తున్నాం, చల్లటి గాలి పెట్టుకున్నాం, 12 దాకా మాట్లాడుకుంటూ అవి ఇవి తినుకుంటూ నీళ్ళు తాక్కుంటున్నాం. 12 దాటిందికి నేనేం తీసుకుని అంటున్నాడు. మళ్ళీ ఇవాళ ఉదయమే తీసుకోవడం, పొగడడం కాదు, అతిశక్తి కాదు. దేవుని సేవలో ఆ ఫైర్ లేకపోతే, ఆ మంట లేకపోతే, ఆ సమర్పణ లేకపోతే దేవుని సేవ ముందుకు సాగదనమాట. హల్లెలూయా. ఒకడు అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్తే వస్తాను. ఏమన్నాడు ప్రభు? కొంచెం మీరు అట్లా అందించండి, తొందరగా ముగిస్తాను. నక్కలకి ఏమన్నాయంట? బొరీలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు నివాసములు కలవు, మనిషి కుమారునికి. ఓరి బాబు, నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం చేస్తావురా? నక్కలకి స్థలం ఉన్నది, ఇంకేంటంట పక్షులకు గూళ్ళు ఉన్నవి, నువ్వు నా ఏమిటి వస్తున్నట్టున్నావు, నా దగ్గర ఏమీ లేదు కదా. అంటే ఏమని చెప్తున్నాడు వాడికి ఇండైరెక్ట్గా? నువ్వు నాతో రావద్దు అని అన్నాడు. రావద్దు అనడానికి కారణాలు ఏంటంటారు? మీరందరూ చెప్పాలా. ఇప్పుడు వాడు యేసయ్యను వెంబడిస్తున్నంటున్నాడు, నీతో ఉంటానంటున్నాడు. యేసయ్య ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చెప్తాడు. అసలు అయితే డైరెక్టే, ఏది కూడా నాంచటం అనేది యేసు ప్రభు వారిలో లేదు. కమ్యూనిజం భావాలు ఉంటాయి యేసయ్యకి ఎప్పుడు కూడా. చాలామంది కరుణామయుడే, దయామయుడే అనుకుంటారు, కానీ నిర్మోహటంగా మాట్లాడగలడు ప్రభువారు. హల్లెలూయా. అయితే వానికి మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు. అరే బాబు, నాకు ఇల్లు లేదు, చోటు లేదు. ఏంటి పరిస్థితి? పిల్లరా, నువ్వు రావద్దంటే వాడు ఏదో ఆశపడి రావాలనుకున్నాడు, ఇల్లు కట్టుకోవాలనో ఆయన ఏమంటుంటే ఏదో దొరికి